హలో, సరే అమ్మాయి గారి ఫోన్. అమ్మాయి గారు, రే మీ నాన్నకి ఫోన్ రా. ఎవరు మావయ్య? మీ అక్క హాట్ ఉంది. అలాగే. నాన్న నాన్న నాన్న, అక్క లైన్లో ఉంది. ఏమ్మా? బుల్లి విషయం టెన్షన్ పడాక మా తల్లే, నేను ఢిల్లీ పోతా ఉంటానమ్మా. వచ్చి రాగానే ఆడేవారని చూస్తా. ఫోనా నీ పెనిమిటికి చెప్తా. రే సోంబేరే, వార్డు మెంబర్ కూడా కాలేవు. అటువంటోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసిన, ఎమ్మెల్యే పదవిని కఠినంగా ఇచ్చిన. నువ్వు నా పిల్లని ఎట్ట చూసుకోవాలరా? నెత్తిన పెట్టుకుని పూజ చేయబడలా? అట్ట అంటే ఎవడో పొడిగి కాడొచ్చి నానా కూతురు కూస్తావంట అండి మూసుకుని గమ్ముగా ఉన్నావంట. నీ చుట్టూ నా గన్మ్యాన్లు పెట్టుకోవడం కాదు, నా కూతురికి నువ్వు గన్మ్యాన్ లాగా ఉండాలా. లేకపోతే నీ గన్మ్యాన్ చేత నీ ప్రాణాలు తీస్తా. అట నా బంగారు ఫోన్ ఇయ్యి. అడ్రస్ లేనివాడు నా ఇంటికి వచ్చి అందరి ముందు నా పరువు తీశాడు. అలాంటి ఈ ఇంట్లో నేను ఉండను. ఉన్న పడంగా ఏడుకొచ్చాయి. ఢిల్లీ నుంచి రాగానే వాడు పని పెడదామని చెప్పినా కదా, ఇంకా ఎందుకు నువ్వు గుబులు పడతా ఉండవు? నువ్వు నేరుగా ఇంటికి పో. ఓడి కదా నేను చూస్తా. వాడినేం చేస్తావో చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అట్టొచ్చే ఆ కుక్క చుట్టూరా ఒక గీత గీయమ్మా. గీ చెప్తా. ఆ గీతలో ఉన్న కుక్కే మనం కూర్చోంటే కూర్చుంటుంది, నిల్చుకోంటే నిల్చుకుంటుంది. ఢిల్లీ నుంచి రాగానే ఆ నాయల్ని నువ్వు గీసిన ఆ గీతలో నిలబెడతా. నీ ఇష్టం వచ్చినట్టు కబడ్డీ ఆడుకో. ఏందే? చలో చలో, సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కడు కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నువ్వు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళా అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉంటారు కదా. ప్రతి ఓడిలోనూ 2 మనుషులు ఉంటారు, ఒకడు బయట ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే. ఇంకొకడు ప్రతి నాయకుడు, చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా చూడు.
ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించేపు నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు, కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే, వెళ్ళు. ఇట్రా చెప్తా. వెళ్ళు. రా ఇట్రా, రా స్టాలిన్, రా పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా, రా. అదే ఆడాను. రే, బాబుకు ఫోన్ చేయండి. చూసినమ్మా, మా అట్టించినంటే ఓడిని ఆ గీతలో నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ ఐదోతనానికి గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలు కంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. చీమ పుట్టలు ఏడు పెట్టాడు. కానీ వాడు మినిస్టర్ అన్న, వాడి చేతిలో అధికారం ఉంది. ఆ మినిస్టర్ అయితే ఏమైనా చేసేయగలడా? చేసి చూపించాడు కదా. చూడన్నయ్య, నువ్వు సిగ్నల్స్ దగ్గర కొన్ని కొట్టావు. ఆడికి ఆ మినిస్టర్కి ఏ సంబంధం లేదు, అలాగే ఆ మినిస్టర్కి నీకు ఏ సంబంధం లేదు. అయినా సరే నువ్వు కొట్టిన ఆ మినిస్టర్ వెనకేసుకొచ్చాడు కదా. అదేరా, ఒక తప్పు చేసిన విధానం కొడితే దాని రియాక్షన్ ఇంత ఫాస్ట్ గా మినిస్టర్ లెవెల్లో వచ్చింది. అదే ఒక మంచి కోసం ప్రయత్నం చేశాను. ఎవరైనా ఓ ముగ్గురికి హెల్ప్ చేస్తారేమోనని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు ఎదురు చూశాను.
ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఏం సమాచారం ఇది? ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చూడండి, ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్ లో సమ్ టైమ్స్ కిడ్నీస్ గానీ లివర్ గానీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ మీ అమ్మగారికి 2 కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయ్యాయి. డాక్టర్ ఇప్పుడు ఎలాగా? బోత్ ద కిడ్నీస్ హ్యావ్ టు బి ట్రాన్స్ప్లాంటెడ్. అంటే కిడ్నీలు మార్పిడి చేయాలా? ఎస్, మీలో ఎవరైనా డోనర్ ముందుకొస్తే. డాక్టర్ నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది, నన్ను ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే, నన్ను కూడా టెస్ట్ చేయండి డాక్టర్. తప్పకుండా. నీకేం పర్వాలేదమ్మా, నీ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఏరా, నిన్ను కన్నందుకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకున్నావా? నీకు కిడ్నీ ఇచ్చింది నేను కదమ్మా. మరి అవునమ్మా, నీ కడుపులో ఊపిరి పోసుకున్నమ్మా 2 కిడ్నీలు నీకు సూట్ అవ్వలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నీ చేత చిచ్చి అనిపించుకున్నాడే, ఆయన కిడ్నీ నీకు సూట్ అయింది. ఏమండి, ఇప్పుడేం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. ఒరేయ్, నన్ను క్షమించు అనడానికి పంజాబీలో ఏమంటారో అల్లుడు గారిని అడిగి చెప్తావా? రా అమ్మా. ఎంత ముద్దుగా ఉన్నాడే, వీడికి అన్ని నీ పోలికలేరా? ఇదిగో బాబా, నేను ఇవాళ రిటైర్ అవుతున్నానని తెలిసి కూడా మీరెవరూ ఆఫీస్కు రాలేదే? ఉదయం నుంచి మనసు బాధగా ఉంది డాడీ, అందుకే మేమంతా ఆఫీస్కి రాలేదు. ఆహా, నా సర్వీసు మొత్తం నిరీక్షాలోనే తిరిగాను. అవును బాబు. నేను ఈ ఉద్యోగంలో చేరిన మొదట్లో నువ్వు పెళ్లిగాని కుర్రాడివి. ఇప్పుడు నీకు వయసు పెరిగింది. రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. సార్, ఆటో, షేర్ ఆటో, కాల్ ట్యాక్సీ అని కొత్త వచ్చినా మీరు మాత్రం రోజు నా రిక్షాలోనే ఆఫీస్కి వెళ్ళేవారు. అలా మీరు ఇచ్చిన డబ్బుతోనే నా కొడుకుని కాలేజీలో చేర్పించుకున్నాను. రేపటి నుంచి రిక్షా ఎవరికి తొక్కాలో తెలియడం లేదు. వస్తాను బాబు. ఆగు బాబ్జీ, ఆ బ్యాగ్ ఇలాతే. నేను ఆఫీసులో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినందుకు వాళ్ళు నాకు కొంత డబ్బిచ్చారు. నువ్వు ఈ 30 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తూనే ఉన్నావుగా. రిటైర్మెంట్ అనేది ఎవరికైనా ఒకటేనయ్యా. ఈ డబ్బుంచుకొని ఫైనాన్స్లో ఆటో కొనుక్కో, తీసుకో. సార్, ఇంత డబ్బు? పర్వాలేదయ్యా, ఉంచుకో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు బాబు. ఆ మాటతో మన మధ్యున్న సంబంధాన్ని తెంచివేయం. నీకు చేతనైతే ఓ 3 సాయం చేయి. ఆ 3 ఒక్కొక్కరిని మరో 3 సాయం చేయమని చెప్పు. తప్పకుండా చేస్తాను బాబు. ఏమ్మా, కరెక్టేనా? రాజకీయాల్లో తల పండిపోయినోడివి. స్టాలిన్ విషయంలో భయం పడుతున్నావే. 20 మందిని పంపమనో పంపినా తన్నులు తిని నెత్తించంగా వేసుకొచ్చారు. నాన్న, పార్టీ వాళ్ళు చాలాసేపటి నుంచి హాల్లో వెయిట్ చేస్తున్నారు. పొయ్యి హుసేన్ సాగర్ లో దూకమని చెప్పు. నేనా హాల్లోకి రాను. ఆడ స్టాలిన్ గాడు అన్న ఒక్కొక్క మాట నా చెప్పులు గింగుర్లు తిరుగుతున్నాయి. ఆ స్టాలిన్ అనుకుంటే వెంకటాద్రి గాడు ఒకడు సొంత పార్టీలోనే తల్లో పేన్ అయిపోయాడు. ఇల్లు ఒక డోసు బావా. ఏడ్రా వెంకటాద్రి, ఏడ్రా వాడు. నమస్తే అయ్యా. ఏంద్రా, నిన్న ఎక్స్ పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నావంట.
ఏం మంతనాలు ఆడినావు? ఆడు అపోజిషన్ లో ఉన్న మా బాబాయ్ కొడుకండి. ఆడితో నేను రాజకీయాలు మాట్లాడలేదు, ఫ్యామిలీ విషయాలు అబద్ధం ఎలక్షన్ అప్పుడు చెప్పాలా, అధికారంలోకి వచ్చినా కాదు. నిజం చెప్పు, పార్టీ మారాలనుకుంటున్నావు కదా? లేదయ్యా. చంపేస్తాం. నిజం చెప్పినా కొడతారేంటండి? ఏంద్రా ఎదురు చెప్తా ఉండవు? లేకపోతే ఏంటండి, మొన్న స్టాలిన్ వచ్చి ఇదేంట్లో ఇక్కడే మీకు ఎదురు చెప్పాడు. ఏం చేశారు? వెంకటాద్రి నువ్వు ఉండరా. చేతగానని నన్ను చూసుకొట్టడం కాదండి, ముందు వాడిని కొట్టి నన్ను కొట్టండి చూద్దాం. ఓ రెచ్చిపోవడం కాదు. రండ్రా తప్పండి. ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు, బిల్డప్. ఈ మాట ఈడన్నట్లేదురా. స్టాలిన్ గాడు అన్నట్టుంది. ఇది అంటు వ్యాధులు అందరికీ అంటుకున్నో పరువు పెన్నో నదులు కలిసిపోక మొదటి నా పాలా. స్టాలిన్ గారు ఫ్యామిలీ లేపాడు రా బావా. లేపాడు. బావా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా వాడు జోలికి వెళ్ళకుండా నా జోలికి రమ్మని వాడు, అందుకే నేను లాక్లో పడేసిన. నేను పుట్టలే. ఒక అమ్మకి నేను పుట్టనే లేదురా. అమ్మా చెవి చెప్పండి, నేను పుట్టలేదు, పుట్టనే లేదు. ఇక్కడ రా. ఓడి ఫ్యామిలీలో ఒకరు పోవాలంతే. హర్భజన్, హర్భజన్, ఏమా ఏమైంది? హర్భజన్ కనిపించటం లేదు. కనిపించట్లేదా? పని
రాయ్ అన్నా మీరు కూడా వెళ్ళండి. పదండ్రా. ఏయ్! రాయ్ పైనుంచే వాడిని ఎలా చంపుతానో చూడండి రా. రాయ్ అందరూ ఈ గీత మీద గీసుకుంటారండి రా. కమాన్. Yes, sir. CM Cano entering into the hospital. Over. Okay, sir. నమస్తే సార్. టోటల్ 12 క్యాజువాలిటీస్ సార్. 19 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ సార్. అందరూ తాగి ఉండడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాం సార్. అంతేకాదు సార్, అందరూ పోలీస్ రికార్డులో ఉన్న రౌడీలు గుండాలు సార్. ఒక్కొక్కడి మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. హోమ్ మినిస్టర్ ముద్దుకృష్ణ ఎక్కడ? ఆయన కొడుకు స్పాట్లో చనిపోయారు సార్. పోస్ట్ మార్టం జరుగుతోంది. అక్కడ ఉన్నారు సార్. పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు చూస్తే బాధగా ఉంటుంది. అందువల్ల మీరు బయటికి. నేను వీడిని ఉంటా చూడాలా? నా బిడ్డను ముక్కలు ముక్కలుగా మీరు కొయ్యటం నేను చూడాలి. వయస్సు పైన పడతా ఉంటే బీపీ షుగర్లు వస్తాయి, నాకు పోతున్నాయి. కోపం తగ్గిపోతా ఉంది, ఆవేశం తగ్గిపోతా ఉంది. అలా అవ్వకూడదు. మెదడులో గుచ్చుకున్నట్టు ఉండాలి. నేను ఈడనే ఉంటా, మీరు కొయ్యండి చూడాలి. ముదుకృష్ణయ్య, ఏంటయ్యా ఇది? ఎవరైనా కొడుకు శవానికి పోస్ట్ మార్టం చేద్దని బతిమాలతారు. నువ్వేమో పక్కనే ఉండి పోస్ట్ మార్టం చేస్తున్నావు. ఏమైంది నీకు? ప్రజలకేదో మంచి చేస్తావని జనం మనల్ని ఎన్నుకున్నారు. నీ ఒక్కడి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ చూడు. ఆ స్టాలిన్ గడు నా కొడుకుని చంపేశాడయ్యా. అది సరే, కానీ ఈ హత్య రాజకీయాలు నాకు నచ్చవు. వాటి వల్ల మన పార్టీ మనుగడకే ముప్పు రావచ్చు. అతనితో రాజీపడు. అట్నే పెద్దలు మీరు చెప్తా ఉండారు కాబట్టి రాజీ కొప్పుకుంటా ఉండా. కానీ వాడు నేనుండే చోటుకి, నా ఫార్మ్ హౌస్కు వచ్చి క్షమాపణ అడగాల. అది మీ సమక్షంలో. అలాగేనయ్యా. కానీ అయ్యా, ఈ రాజ్య విషయం నలుగురికి తెలియకూడదు. పౌరుషంగా బ్రతికిన వాడిని ఈ రాజ్య విషయం తెలిస్తే అందరిలో లోకమైపోతాను. ఓకే ఓకే, మన ముగ్గురికి తప్ప నాలుగో కంటికి తెలియదు. సరే, జరగాల్సిన పనులు చూడు. అదేంటి బావా తప్పిమని అట్లా ఒప్పేసుకున్నావు? కలిసొచ్చే కాలం వచ్చినప్పుడు నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు.
కలిసొచ్చిన కొడుకు పోయాడు, ఇప్పుడు కలిసొచ్చే కాలం వచ్చింది. 50 సంవత్సరాల రాజకీయంలో 12 ఎలక్షన్ చూసిన తలకాయ నాది. రాని నా ఫార్మ్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడు. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఇదేమిటయ్యా, ఎవరికి తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? ఎప్పుడు